అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా, అలాగే మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు రాష్ట్ర నలుమూలల అనేక సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు అనంతపురం జిల్లా అధ్యక్షులు టీసీ వరుణ్ గారి ఆధ్వర్యంలో, అలాగే ఆయన నాయకత్వంలో ఈరోజు అనంతపురంలో చాలా భారీగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. దాంట్లో భాగంగా మొదటగా ఈరోజు ఉదయం మన క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్రలో కార్యక్రమంలో భాగంగా జూనియర్ కాలేజీలో మొక్కలు నాటడం జరిగింది. ఈ రోజు నుంచి నిర్విరామంగా రాత్రి వరకు అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించారు. మనందరూ గమనించినట్టయితే 100% స్ట్రైక్ రేట్తో 21% 21 సీట్లు గెలవడం నిజంగా పవన్ కళ్యాణ్ గారి గ్రేట్ అని మేము అందరూ భావిస్తున్నాం. అలాగే రాబోయే రోజుల్లో ఆంధ్ర ప్రజలందరికీ కూడా మంచి శుభసూచకం అని చెప్పి మేము తెలియజేస్తూ, ఈ సందర్భంగా అనంతపురం జిల్లా తరఫున అందరి తరఫున పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు సార్. ఈరోజు మా నాయకుడు, మా జనసేనాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మనం చూస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రం అంతా మంచి వేడుకలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం అంతా ప్రజలందరికీ మంచి జరగాలని చెప్పేసి గ్రీన్ ఆంధ్ర అనే కార్యక్రమాన్ని మా నాయకుడు తలపెట్టారు. సో ఆ కార్యక్రమం కూడా మేము దిగ్విజయంగా అనంతపురం జిల్లాలో ప్రతి ఒక్క నియోజకవర్గం కూడా ఆ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళామండి. అదేవిధంగా ఈరోజు జన సైనికులకు, అభిమానులకు అందరికీ ఒక పండగ వాతావరణంలో సినిమా థియేటర్లు అయితే కానీ దాదాపు ఎన్నో వందల సేవా కార్యక్రమము ఈ రిలీజ్లో కూడా భారీ కలెక్షన్స్ కూడా ఇక్కడ చూస్తున్నాం. మనం అందరం అభిమానులు కూడా ఈరోజు అందరం బయటకు వచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు దాదాపు 100 శాఖలో వాళ్ళందరూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు ముందున్నాయని చెప్పేసి అందరూ తెలియజేసుకుంటూ, మరీ మా డిప్యూటీ సీఎం గారికి, మా నాయకుడి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అన్న బర్త్డే సందర్భంగా నాకు అన్న దేవునితో సమానం కాబట్టి నా దేవుణ్ణి నేను టాటో వేయించుకున్నా. జై జనసేన. మా దేవుడు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా మరి ప్రతి ఒక్కరూ జన సైనికులైతే ఏమి, మరి నాయకులైతే ఏమి, కార్యకర్తలైతే ఏమి, వీర మహిళలు అయితే ఏమి ఈరోజు పండగ చేసుకుంటూ ఉన్నాము. మా దేవుడు మాకు అందరికీ దైవంతో సమానము. ఈరోజు మంచి మనసి, కలియుగ కారణ జన్ముడు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ప్రజల కోసం పుట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు బర్త్డే సందర్భంగా పండుగ వాతావరణం నెలకొంది. మరి జూనియర్ కళాశాలలో చెట్లు నాటడం జరిగింది. మరి అదేవిధంగా సినిమా థియేటర్లలో కేక్ కటింగ్లు, అదేవిధంగా తాడిపత్రి బస్టాండ్లో ఈరోజు డొక్కా సీతమ్మ గారి పేరు మీద మరి అన్నదాన కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మా జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్ గారి ఆధ్వర్యంలో, మరి భవానీ రవికుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉన్నంత వరకు ఆయనే సీఎంగా ఉండాలని చెప్పి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. మరి రాబోయే 29లో ఆయన సీఎంగా చేసుకునే బాధ్యత మా అందరి పైన ఉందని చెప్పి ఒక వీర మహిళగా తెలియజేస్తూ ఈరోజు మా మెగా అభిమానుల ఆరాధ్య దైవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు అనంతపురంలో స్థానిక ఎస్సీ థియేటర్ నందు గబ్బర్ సింగ్ సినిమా ప్రదర్శించడం జరిగింది. చరిత్రలో రిలీజ్ రికార్డులలో ఇప్పుడే కాదు, రాబోయే ఒక 20 తరాల తర్వాతైనా కూడా అది పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీనే ఉంటారని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా మా నాయకుడు ఎలాగే ఉన్నతమైన ఇంకా మాతో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన చూడాలని అతి త్వరలో మేము కూడా ఆశిస్తున్నాము. మా కళ కూడా నెరవేరాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మా డిప్యూటీ సీఎం గారికి ముఖ్యంగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.